హాయ్ అండి. నమస్తే. నేను మీ పుష్ప. వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి వంటకాలు. ఇవాల్టి రెసిపీ ఏంటంటే మ్యాగీ ఆమ్లెట్ అండి. అస్సలు చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు చేశారు అంటే మీ పిల్లలు ఫేవరెట్ అయిపోతుందండి. ఇది టిఫిన్లోకైనా, ఈవినింగ్ స్నాక్స్ కిందకైనా, లంచ్ బాక్స్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇందులో ఏమేమి వేసాను అని తెలుసుకోవాలి అనుకుంటే ఫుల్ వీడియో చూసేసేయండి. ముందుగా గ్యాస్ వెలిగించుకొని అలాగే ఒక్క పెనం తీసేసుకోవాలి. అందులోకి ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మనము సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ కూడా వేసేసుకోవాలి. అలాగే ఇవి ఇప్పుడు కొంచెం వేగనివ్వాలండి. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. కొంచెం దూరగా వేగనిస్తే సరిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని వేసేసుకోండి. కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత అలాగే 1 మీడియం సైజు టమాటాను కూడా తీసేసుకొని ఇది కూడా సన్నగా కట్ చేసుకొని వేసేసుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వనిద్దాం. ఇక్కడ మనము ప్యాకెట్లో వచ్చినటువంటి మ్యాగీ మసాలా కూడా వేసేసుకొని ఇక్కడ నేను కొంచెం జీరా పౌడరు, అలాగే కొంచెం సాల్టు, కొంచెం కారం కూడా యాడ్ చేసి కొంచెం సేపు వేగనిస్తున్నాను. అలాగే మీరు కూడా వేగనివ్వాలి కొంచెం సేపు. ఇప్పుడు గెరిటెతోటి బాగా కలుపుకోవాలండి. బాగా కలియబెట్టుకోవాలి. అలాగే ఇక్కడ నేను 1 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మూత క్లోజ్ చేసేసి కొంచెం సేపు మరగనిద్దాము. ఇవి మరిగిన తర్వాత మనము ఆటా నూడిల్స్ వేసేసుకొని కొంచెం ముక్కలుగా వేసుకోవాలండి. ఇవి ఆటా నూడిల్స్ కదా, హెల్త్కి కూడా చాలా మంచిదండి. మీరు నార్మల్ కూడా తీసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలాగా ముక్కలుగా చేసేసుకొని ఒకసారి గెరిటెతో కలుపుకోవాలి. గెరిటెతో కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత క్లోజ్ చేసి ఇవి కొంచెం సేపు బాగా ఉడకనిద్దాము. ఇప్పుడు మూత తీసి చూస్తే కొంచెము దగ్గరికి అయిపోయి ఉంటుంది. అలాగే ఇప్పుడు కొంచెం సేపు కలుపుకుందాము. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. మీరు కూడా కొత్తిమీర యాడ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అలా కూడా తినేయచ్చు. అలాగే ఇప్పుడు మనము 3 ఎగ్స్ తీసేసుకొని ఇప్పుడు మనము పగలగొట్టుకొని 1 బై 1 ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, 1 బై 1 3 ఎగ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. వన్ బై 1 ఒకటొకటి పగలగొట్టుకొని వేసేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకుందాం. 1/2 టీ స్పూన్. అలాగే ఇప్పుడు మిరియాల పొడి కూడా వేసేసుకుందాం. అలాగే ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి గ్రీన్ మిర్చి కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే బాగా సన్నగా తురుముకున్నటువంటి క్యారెట్ను కూడా యాడ్ చేసేసుకుందాము. అలాగే ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసి బాగా కలుపుకునేలాగా ఫోర్క్ సహాయంతో బాగా అన్నిటికీ కలిసేలాగా బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అలాగా కలుపుకోవాలి బాగా. చూడండి ఇక్కడ నేను ఎలా తిప్పుతున్నానో అలాగా మీరు కూడా గెరిటెతోటి ఇలా బాగా కలిసేలాగా గెరిటెతో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక పెనం పెట్టేసుకుందాము. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని అది కొంచెం బాగా మరిగిన తర్వాత మనము ఎగ్ మిశ్రమాన్ని కూడా వేసేసుకొని
ఇలాగా మొత్తం పెనం మొత్తం వచ్చేలాగా ఇలా చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి మ్యాగీని కూడా వేసేసుకొని పైన అటు పక్క నుంచి ఇటు పక్కకి బాగా ఇలాగ దోశలాగా తిప్పేసుకోవాలి. అసలు చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్ కిందకైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిందకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఒక్కసారి రెడీ చేసి ఇవ్వండి మీ పిల్లలకి. అసలు ఇంకొకసారి దీన్ని మర్చిపోకుండా ఇదే కావాలని ఏడుపు పెట్టుకుంటారు. అంతే ఈ వీడియో. బాయ్.